సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఇండిస్ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లానెట్ గ్రీన్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే ది ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ కి స్వాగతం. మండే ఈ ఎండాకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూల్ సంగతులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. అభివృద్ధి అనేది పర్యావరణ హితంగా ఉండాలి. ఈ నినాదానికి ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా చేపట్టే నిర్మాణాలు సైతం పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలనే లక్ష్యంతో తెరపైకొచ్చినటువంటి కాన్సెప్టే గ్రీన్ బిల్డింగ్స్. గ్రీన్ బిల్డింగ్స్ భావన పెరిగేందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC విశేష కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ సైతం గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ కు అనుగుణంగానే నిర్మితమైంది. CII IGBC ఈ భవనానికి గోల్డ్ రేటింగ్ ఇచ్చింది. IGBC హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ కార్తికేయన్ గారు, కౌన్సిలర్ వి సందీప్ గారు సెక్రటేరియట్ ను సందర్శించి గోల్డ్ రేటింగ్ ప్లేట్ తో పాటు గుర్తింపు ధ్రువపత్రం అందజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు గత 8-9 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఎన్విరాన్మెంట్ మీద ఒక మిషన్ మోడ్ లో టేకప్ చేశాని చెప్పొచ్చు. ఫస్ట్ మన మిషన్ భగీరథ, ఇంటింటికి వాటర్ ఇవ్వడం కానివ్వండి, మిషన్ కాకతీయ చెరువులను డీసిల్టింగ్ చేయడం కానీ, అది ఇంకుడు గుంతలు కానివ్వండి, తర్వాత ఇంటింటికి ఒక టాయిలెట్ అనేది, LED లైట్స్ అన్ని కూడా స్ట్రీట్ లైట్స్ మార్చడం, తర్వాత ఈ హరితహారం ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో మొదటిసారి అని చెప్పొచ్చు. మేము IGBCలో అయితే మాకు విలేజ్ రేటింగ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ తెలంగాణలో ఉన్న విలేజెస్ అన్ని కూడా సర్టిఫికేషన్ లెవెల్ కు క్వాలిఫై అవుతాయని నా పర్సనల్ అభిప్రాయం అది. సో ఇయర్ డన్ ఇన్ బిగ్ వే. మా IGBC నార్మ్స్ ఏదైతుందో దానిలో ఉన్న వేరియస్ కాంపోనెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేసిన చెప్పొచ్చు. ECBC అనేది కూడా ఫస్ట్ మన దేశంలోనే తెలంగాణ గవర్నమెంట్ ఈ కమర్షియల్ బిల్డింగ్స్ మ్యాండేటరీ చేసింది. అట్లనే ఈ మధ్యలో కూల్ రూఫ్ అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. గతంలో యాదాద్రి టెంపుల్ కూడా మనం రేటింగ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా గోల్డ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఇనాగ్రేట్ చేసినారో మన సెక్రటరియట్, ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సెక్రటరియట్ కు గోల్డ్ రేటింగ్ రావడం అనేది ఫస్ట్ టైం. అది ఈ సందర్భంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మనం కృతజ్ఞత చెప్పాలా, తర్వాత ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి మాన్యుమెంట్ బిల్డింగ్స్, ఒక ల్యాండ్ మార్క్ బిల్డింగ్స్, సెక్రటరియట్ బిల్డింగ్స్ కు ఈ గ్రీన్ రేటింగ్ తీసుకోవడం వల్ల ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తారు. అలాంటి డెవలపర్స్ కూడా ఆలోచిస్తారు, ఇండస్ట్రీస్ కూడా ఆలోచిస్తారు. ఎక్కడైతే కొత్త బిల్డింగ్స్ రాబోతున్నాయో వాటి కూడా మనం కంపల్సరీగా రేటింగ్ తీసుకోవాలనే దానికి ఇది డెఫినెట్ గా దోహదం చేస్తుందని చెప్పొచ్చు. ప్రపంచంలోనే మనం ఒక 10 బిలియన్ స్క్వేర్ ఫుట్ గ్రీన్ ఫుట్ ప్రింట్ మనం దేశంలో IGBC వద్ద నామోదు చేసుకున్నాం. అబౌట్ 10,000 ప్రాజెక్ట్స్. ఇది సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్లీ. సో IGBC కూడా become a global organization to showcase green building activity. కూడా హెడ్ క్వార్టర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తోటి మన హైదరాబాద్ లో ఉండడం, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి తెలంగాణ సచివాలయ బిల్డింగ్ కి గోల్డెన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాకెప్పుడు చెప్తా ఉంటారు, పర్యావరణాన్ని కాపాడాలి, R&D పరిధిలో కట్టే బిల్డింగ్స్ అన్నింటినీ కూడా గ్రీన్ బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేయండి, పర్యావరణాన్ని డిస్ట్రక్ట్ చేసే మెటీరియల్స్ వాడకండి, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడండి అని చెప్పి మాకు మొదలే వారు చెప్పి ఉన్నారు. అన్ని రకాలుగా మేము ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడినాం కాబట్టి కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్ వారు మాకు గోల్డెన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. The IGBC Hyderabad Center has been associated in this project from the beginning. At the planning stage itself, we requested them to associate, and during the course of construction planning, they have given all their inputs, and we have tried our best to implement the IGBC inputs. Thank IGBC for their effort encouraging green buildings all over the country. పచ్చదనం నిండిన చోటే ప్రశాంతత లభిస్తుంది. ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఆనందాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరిపైన ఒత్తిడి ఎంతగానో పెరుగుతూ వస్తుంది. లైఫ్ కాంక్రీట్ జంగల్ లాంటి 4 గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్య గడపాలని అందరూ కోరుకుంటారు.
పర్యావరణం ఆహ్లాదకరంగా ఉండే చోట నివసించే అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తోంది ప్లానెట్ గ్రీన్. స్టైలిష్ లివింగ్ విత్ ఎకో ఫ్రెండ్లీ అనే నినాదంతో ప్లానెట్ గ్రీన్ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ డేట్స్ కౌంటీ. ఇది సస్టైనబుల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గా ఉంటూ మేడ్ ఫర్ లైఫ్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను ప్లానెట్ గ్రీన్ డిజైన్ చేసింది. శ్రీశైలం హైవేలో కందుకూరుకు సమీపంలో సువిశాల విస్తీర్ణంలో చెరువులు రాళ్లతో పాటు దేన్ని డిస్టర్బ్ చేయకుండా డేట్స్ కౌంటీ రెడీ అవుతుంది. 3000కు పైగా నేటివ్ ట్రీస్ ను అలాగే న్యాచురల్ కాంటూర్స్ ను అండ్ వాటర్ రిసోర్సెస్ ను రీటైన్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. 200 చదరపు గజాల నుంచి 1000 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో ఇక్కడ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. చుట్టూ చక్కని పచ్చని పరిసరాలు, మనసుకు హాయిగొలిపే వాతావరణం, పెద్దలకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం, పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం, సిటీలోని రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతంగా ఉండేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా శ్రీశైలం హైవేలో డేట్స్ కౌంటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ప్లానెట్ గ్రీన్. ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా డేట్స్ కౌంటీ ప్రాజెక్టు 300కు పైగా ఎకరాల్లో అతి సుందరంగా ముస్తాబవుతోంది. రిక్రియేషన్ ఏరియాస్, స్పోర్ట్స్ ఫీల్డ్స్, నేచురల్ క్రిక్ రిజర్వ్లతో ప్రాజెక్టును సంస్థ డిజైన్ చేస్తోంది. ఎక్సైజ్ ఎక్విప్మెంట్, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ వంటి ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్టు మోడర్న్ పీపుల్ టేస్ట్ కు తగినట్లుగా డెవలప్ అవుతోంది. డేట్స్ కౌంటీలో నిర్మించే క్లబ్ హౌస్ కూడా పూర్తిగా ప్రకృతి ఒడిలో ఉండేలా డిజైన్ చేయడం మరో అట్రాక్షన్. నేచర్ ని ఇష్టపడే వారంతా ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే డేట్స్ కౌంటీలో మోడల్ హౌస్ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ సదుపాయాలే కాకుండా సెవరేజ్ నుంచి కేబుల్స్ వరకు పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేస్తుండడం హైలైట్ అని చెప్పాలి. డేట్స్ కౌంటీ ప్రాజెక్టుకు సమీపంలో ఫార్మాసిటీ, ఆదిభట్ల ఏరోస్పేస్, తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, కోకాపేట్ న్యూ సిటీ, బుద్వేల్ ఐటీ పార్క్, డిఆర్డిఎల్, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. దీంతో కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 30 నిమిషాల డ్రైవింగ్ టైంలో డేట్స్ కౌంటీకి చేరుకోవచ్చు. తుమ్మలూరు ఐటీ క్లస్టర్, పిరమిడ్ సిటీ, రహేజా ఐటీ పార్క్, హార్డ్వేర్ పార్కులకు దగ్గరగా ఉండటం డేట్స్ కౌంటీ ప్రాజెక్టుకు స్పెషల్ అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో అఫోర్డబుల్ ప్రైస్ లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ తో పాటు మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సంస్థల రాకతో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం చక్కని వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ ప్రాజెక్టు రాబోయే రోజుల్లో చక్కని ఫలితాలను ఇవ్వనుంది. చక్కని ఫ్యూచర్ ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలను సొంతం చేసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. G for growth, G for greenery, G for great planning, G for grandness. ఈ 4 జీల కలయికగా రియాలిటీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీతో పాటు గ్రోత్ ఉండే ఏరియాల్లో గ్రేట్ ప్లానింగ్ తో గ్రాండ్ లెవెల్లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. హైదరాబాద్ లోని కిస్మత్పూర్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్ గా ఉంది అంటే ఇక్కడ ప్రాపర్టీ ఉన్న కస్టమర్ల కిస్మత్తే మారిపోతుంది. ఈ ఏరియాలో అన్ని అమ్యూనిటీస్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. పర్ఫెక్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్రాపర్టీని ఎలా పిక్ చేసుకోవాలో వివరిస్తున్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రీమియం లివింగ్ ఎట్ పీస్ఫుల్ ప్లేస్ అని కోరుకునే నేటితరం ఆశలకు అచ్చమైన ప్రతిరూపంలో ఉండే విధంగా ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ఒక కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చింది గిరిధారి కన్స్ట్రక్షన్స్.
హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కిస్మత్పూర్ లో గిరిధారి సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీకి 6000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, చక్కని నీటి సరఫరా కస్టమర్లను భలే అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈశా నది అందాలు, సమీపంలోని బుద్వేల్ ఐటీ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్స్. హలో ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ 80% వర్క్ పూర్తి చేసుకుని ఇంకొక 20% 1.5 year లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని యాంగులతో హైదరాబాద్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో రాబోతా ఉన్నది. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మా బిహైండ్ అంటే ప్రాస్పరా కౌంటీ విల్లా వెంచర్ అనుకుని బిహైండ్ 6000 acre ఓపెన్ ప్లేస్. జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసరికి మా పక్కకు వచ్చేసి 6000 acres ఓపెన్ ప్లేస్ అండ్ ఎంఐ సాగర్ అండ్ గండిపేట 2 బౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం. అదే విధంగా దాని నియర్ బై 33 crores 33 crores అది కూడా బెస్ట్ ల్యాండ్ మార్క్ అయ్యే ప్రాజెక్టులు 2 ప్రాజెక్టులు అక్కడ మేము ఆల్రెడీ చేపట్టినాం. అది కూడా 33 crores అనేది పర్మిషన్ లో ఉంది, అది కూడా రావాలి. 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్ లో కానివ్వండి వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తా ఉన్నాం. అదే రకంగా వికారాబాద్ లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తా ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1. అట్లా వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము 100% ట్రస్టెడ్ కంపెనీ. బట్ 18 years నుంచి ప్రతి ఒక్క కస్టమర్ కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబుల్ చేయాలనేది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% సెక్యూర్ ఉండాలని కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉంది. కస్టమర్ కు ట్రస్టెడ్ కంపెనీ గిరిధారి కన్స్ట్రక్షన్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? చక్కని గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ ఉన్న చోట నివాసం అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? ఇటువంటి అన్ని అంశాల్లో ది బెస్ట్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్లకు నచ్చే, వారు మెచ్చే బ్రాండ్ గా ఎదిగింది వాసవి సంస్థ. 3 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి వేలాది మంది కస్టమర్ల హ్యాపీనెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకుంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ఫీచర్స్ తో వరుసగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. ఏ జనరేషన్ కస్టమర్ అయినా మెప్పించే ప్లానింగ్ తో వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటోంది. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా 25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న వాసవి లేక్ సిటీ, వాసవి అట్లాంటిస్, కొండాపూర్ లో స్కైలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, సుచిత్ర సర్కిల్లోని నందరం ప్రాజెక్ట్, వాసవి అర్బన్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మా సంస్థ వాసవి గ్రూప్ కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. ఐటీ
ఐటీ సిటీలో అందరి ఫేవరెట్ ఏరియా అయిన నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది. 8 టవర్లలో 45 ఫ్లోర్లతో దీన్ని భారీగా డిజైన్ చేస్తున్నారు. అట్లాంటిస్ లో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. ఈ ప్రాజెక్ట్ కస్టమర్లకు వాసవి సంస్థ నో పే ఈఎంఐ ఆఫర్ ఇస్తుంది. 20% డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు, మిగతా మొత్తాన్ని పొజిషన్ సమయానికి చెల్లించుకోవచ్చు. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు సమీపంలోని ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్, మెట్రో స్టేషన్ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణం మరింత ఈజీ కానుంది. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే టాలెస్ట్ టవర్ గా వస్తుందండి. చాలా పెద్ద మెగా ప్రాజెక్ట్ అండి ఇది. హై అండ్ లివింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ స్కైలా. అపార్ట్మెంట్ విల్లా, స్కై విల్లా ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే స్కైలాలో అవైలబుల్. మొత్తం 5 టవర్లలో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్ లో 32 ఫ్లోర్లను డెవలప్ చేయనుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 685 ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమీ ఎస్టేట్స్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమీ ఎస్టేట్స్. లైఫ్ స్టైల్ ని వైబ్రెంట్ అండ్ కన్వీనియంట్ గా మార్చుకోవడానికి, రేపటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ రోజే ముందడుగు వేయాలి. సరిగ్గా అలాంటి ప్లానింగ్ తో కమ్యూనిటీ లివింగ్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చే విధంగా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఇండిస్ గ్రూప్. హ్యాపీ లివింగ్ కు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ తో డెవలప్మెంట్ జోరుగా ఉండే ప్రాంతంలో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకునే వారి ఆశలకు, అంచనాలకు సూట్ అయ్యే విధంగా పలు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తో వేలాది మంది కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ట్రాక్ రికార్డ్ ఇండిస్ గ్రూప్ కే సొంతం. ప్రతి ప్రాజెక్ట్ లోనూ వైవిధ్యతకు ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేయడం ఇండిస్ గ్రూప్ కే సాధ్యం. ఈ సంస్థ లేటెస్ట్ వెంచర్ స్ప్రింగ్ డేల్ ప్రగతి పరుగులు తీస్తున్న మహేశ్వరం ఫెచ్ కు సమీపంలో మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ వద్ద ఈ ప్రాజెక్ట్ ఉంది. ప్రెజెంట్ కస్టమర్లంతా విల్లా ప్రాజెక్టులపై విపరీతమైన ఆసక్తి చూపుతుండటంతో అందుకు తగ్గట్లు లైఫ్ ను అప్గ్రేడ్ చేసేలా స్ప్రింగ్ డేల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది ఇండిస్ సంస్థ. ఇండిస్ గ్రూప్ లేటెస్ట్ స్ప్రింగ్ డేల్ ప్రాజెక్ట్ విశేషాలు, ప్రత్యేకతల గురించి మనకు వివరించబోతున్నారు సంస్థ COO ప్రకాష్ యాదవ్ గారు. అదేంటో మనం కూడా వినేద్దాం. లెట్స్ హావ్ లుక్. రియాలిటీ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో భారీ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ఇండిస్ గ్రూప్. చక్కటి అనుభవంతో, అత్యున్నత ప్రమాణాలతో కస్టమర్లు శభాష్ అనేలా సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తోంది. ఈ సంస్థ సౌత్ హైదరాబాద్ లో లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ స్ప్రింగ్ డేల్. ORR ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి కొద్దిసేపు డ్రైవ్ తో స్ప్రింగ్ డేల్ చేరుకోవచ్చు. బెంగళూరు హైవే, శ్రీశైలం హైవేల మధ్య ఉండటంతో ఈ లొకేషన్ కు ఫ్యూచర్ లో మరింత ప్రాధాన్యం పెరగనుంది. హాయ్ ప్రకాష్ సార్. హలో. ఫస్ట్ టైం మీరు ప్లాటింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో బేసిక్ ఏంటి, ఇంతవరకు మీరు ఫ్లాట్స్, విల్లాస్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లాటెడ్ డెవలప్మెంట్ లోకి వచ్చారు కదా. సో వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దెర్ ఇస్ నో పర్టికులర్ రీజన్. రియల్ ఎస్టేట్ లో ఇవన్నీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లైక్ విల్లాస్, అపార్ట్మెంట్స్ లో లో రైజ్ ఉంటాయి, హై రైజ్ ఉంటాయి. దెన్ వీ ఆల్సో వాంటెడ్ టు ట్రై అండ్ టెస్ట్ బికాస్ ప్లాట్స్ అనేవి మేజర్ గా ఇన్వెస్ట్మెంట్ కి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇమీడియట్ యూస్ కి కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బాగుంటుంది. మీరు చూసే ఉంటారు రెప్యూటెడ్ డెవలపర్స్ ఎక్కువ మంది ఈ ఫీల్డ్ లో లేరు. సో మేము అనుకున్నాము, అంటే మాకు యాజ్ ఇట్ ఈస్ గా 5500 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది, మీరు ప్లాటింగ్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, మాకు కూడా ఇన్వెస్ట్ చేద్దామని ఉంది దాంట్లో అని అన్నారు. సో వీ థాట్ ఇది కూడా చేద్దాం, ఒకటి ట్రై చేద్దామని. రెప్యూటెడ్ డెవలపర్స్ ఎప్పుడైతే ప్లాటింగ్ లోకి వస్తారో, మేము కాక ఇంకా 2-3 కూడా చేస్తా ఉన్నారు. సో దాంతో ఏంటంటే కస్టమర్ కి ఒక ట్రస్ట్ ఉంటుంది. జనరల్ గా అంటే ప్లాటెడ్ డెవలప్మెంట్స్ లో మిస్ట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఈ ల్యాండ్ ఎలా ఉంటుంది, వీళ్ళు డ్యూ డిలిజెన్స్ చేశారా, లీగల్ గా అది కరెక్ట్ గా ఉందా, అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, తర్వాత బ్రోషర్స్ చేస్తారు చాలా మంది, ఆ బ్రోషర్ లో చేసిన దానికి తర్వాత డెలివరీకి అసలు సంబంధమే ఉండదు. సో మేము ఇన్ని 15 years ఆఫ్ జర్నీ అండ్ ఒక 4 ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాక, సో మేము ఒక ట్రస్ట్, అది మాకు ఒక రెప్యుటేషన్ అది ఏర్పడింది. సో వీ కాంట్ లెట్ గో దట్ ట్రస్ట్. మాకు మా సైజ్ ఆఫ్ కంపెనీకి ఇది చిన్న ప్రాజెక్ట్ అయినా, చిన్నదైనా పెద్దదైనా సేమ్ కమిట్మెంట్ తోటే ఈ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం అన్నమాట. ఇది 22 acres లో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 అది, అక్కడ నుంచి అబౌట్ 12 kilometers దూరంలో ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ 100 feet రోడ్ అది. అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ దేర్. ఇన్వెస్ట్మెంట్ అనేది అప్రిషియేట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు అఫోర్డబుల్ ప్రైస్ లో దొరకాలి. ఇప్పుడే కాస్ట్లీగా ఉందంటే అది అప్రిషియేట్ కావడం ఫ్యూచర్ లో కష్టం అది. సో నౌ ఇట్ ఈస్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. ప్లాట్ సైజెస్ 160 నుంచి సుమారుగా 300 గజాల దాకా ఉన్నాయి. 320 ప్లాట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము ఒక 40% సేల్స్ అయిపోయాయి. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు ఇన్వెస్ట్. ఇండస్ నుంచి అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎక్కువగా మేము వినే పేరు ఏంటంటే మైరా స్పెషాలిటీస్ అండ్ మైరా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఇట్స్ ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండస్. ఈ మైరా అనేది 8 acres లో చేసాము, 94 villas. ఈచ్ విల్లా విల్ బి అబౌట్ 3.3 crores. బట్ ఈ టైమ్స్ లో గివెన్ ద ల్యాండ్ కాస్ట్ అందరు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నారు. విల్లా ప్రాజెక్ట్ చేయడం కష్టం. మేము somehow we managed to do it. సో ఇది కూడా ఓన్లీ 94 villas ఉన్నాయి. లాంచ్ స్టేజ్ లో ఉంది కాబట్టి దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బై ఎ విల్లా. రండి చూడండి, యూ కెన్ సీ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక సైట్ విజిట్ చేస్తే డెఫినెట్ గా ఐ థింక్ పీపుల్ విల్ క్రేవ్ టు బై ఇట్. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ జెట్ స్పీడ్ లో ఉంటుందో అక్కడ రియాలిటీలో పెట్టిన పెట్టుబడి లాభాల పంట పండిస్తుంది. తక్కువ పెట్టుబడితో కస్టమర్లకు ఎక్కువ ప్రాఫిట్ లభించేలా చేయడంలో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్వర్గసీమ సంస్థ సిర్లసీమ పేరుతో ఇప్పటికే 2 వెంచర్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. 70 ఎకరాల భారీ విస్తీర్ణంలో డిటిసిపి అప్రూవ్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్ గా షాద్ నగర్ సమీపంలోనే కొందుర్గ్ లో కొత్త ప్రాజెక్ట్ సుకేతనాన్ని గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేస్తోంది. చక్కటి ప్లానింగ్ కు పేరొందిన రియాలిటీ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలుదారుల పెట్టుబడులకు ఫార్మింగ్ ద్వారా చక్కని రిటర్న్స్ అందిస్తోంది. ఈ సంస్థ ఎకరం, అర ఎకరం వంటి సరికొత్త వినూత్న కాన్సెప్ట్ రియాలిటీ రంగానికి పరిచయం చేసి సక్సెస్ కు మారుపేరుగా నిలిచింది. భూమిపైనే స్వర్గాన్ని తలపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ సంస్థ లేటెస్ట్ గా భారీ విస్తీర్ణంలో డెవలప్ చేస్తోన్న హౌసింగ్ ప్రాజెక్టు సుకేతన 70 ఎకరాల విస్తీర్ణంలో షాద్ నగర్ పరిగి రూట్ లో అన్ని అనుమతులతో ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్ని. రేపే మన సుకేతన ప్రాజెక్ట్ లాంచింగ్. స్వర్గసీమ వారి సుకేతన లాంచింగ్ డే టుమారో. గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ గారు, మామూలుగా మీ సిరలసీమ 1 and 2 బెంగళూరు హైవేలోనే ఉంది అండ్ ఇది కూడా బెంగళూరు హైవేలోనే తీసుకున్నారు కదా. సో ఈ లొకేషన్ ఏంటి మరి, మీకు బాగా దగ్గరైన లొకేషన్, మీరు అక్కడ ఎక్కువ ఎందుకు చూస్ చేస్తున్నారు? ఎందుకంటే అండి, నేను రియల్ ఎస్టేట్ లో 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాత నేను సొంతంగా వెంచర్లు వేయాలని రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మరో బాచిపల్లి, మరో మియాపూర్ లాగా, మరో నిజాంపేట రోడ్ లాగా బాగా ఒక 10-15 ఏళ్లలో బాగా గ్రో అవ్వాలంటే ఏ ఏరియా అవుతుందని నేను చూస్తే నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే షాద్ నగర్ ఏరియా బాగా డెవలప్ అవుతుందని తెలిసింది. దానికి రీజన్ ఏంటంటే, మనకి ఈ హైదరాబాద్ నగరానికి డబ్బు సోర్స్ మొత్తం కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచేనండి. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్వేర్ రంగాలు అభివృద్ధి చెందక ముందు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక ఫేజ్ అనుకుంటే ఇవి డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరో ఫేజ్ కి వెళ్ళిపోయాయండి. అయితే మనకి నిజాంపేట కానివ్వండి, బాచుపల్లి కానివ్వండి, బోరంపేట, మల్లంపేట ఇవన్నీ కూడా ఈ రోజున కనీసం 60,000 లక్ష రూపాయల గజం ఉన్న ప్రాంతాలండి. ఇవన్నీ నేను చూస్తుండగానే 100 రూపాయలు ఉండేదండి గజం. మీకు చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాంటి 100-200 రూపాయల నుంచి గజం లక్ష రూపాయలకి వెళ్ళిపోయిందండి. అంత అభివృద్ధి ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే ప్రతిదానికి కూడా ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ ఉంటుందండి. అదేంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ సాఫ్ట్వేర్ రంగాలు వీటన్నిటికీ దగ్గరగా ఉంది షాద్ నగర్ ఏరియా అండి. ఈ రోజు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి షాద్ నగర్ వెళ్ళాలంటే గంట కన్నా తక్కువ సమయంలోనే వెళ్తామండి. అదే సమయంలో నిజాంపేట, బాచిపల్లి ఇలాంటి వెళ్ళాలంటే గంట కన్నా ఎక్కువ టైం పడుతుంది. పైగా చాలా టీడీఎస్ ప్రాసెస్ అన్నమాట. ఉదయమే ట్రాఫిక్ లో ఒక అరగంట ఉండాలి, సాయంత్రం ఒక అరగంట ట్రాఫిక్ లో ఉండాలి. ఇల్లు చేరేటప్పటికి మనసంతా కష్టంగా అనిపిస్తుంది. అదే షాద్ నగర్ అనుకోండి, విశాలమైన రోడ్లు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ధర చాలా చాలా తక్కువ ఉందన్నమాట. అందుకని ఆ ఏరియాని ఎంచుకోవడం జరిగింది. నా అంచనా ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో షాద్ నగర్ ఏరియాలో కనీసం 5 రెట్లు ధరలు పెరిగాయండి. ఇంకా 5 రెట్లు కాదు, ఇంకో 50 రెట్లు ధరలు పెరిగేంత పొటెన్షియాలిటీ ఉంది అక్కడ. అందుకని నేను షాద్ నగర్ చుట్టుపక్కల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని వెంచర్ వేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్ళాలి. సాధారణంగా మనం షాద్ నగర్ వైపు వెళ్ళేటప్పుడు కొత్తూరు దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్తాం, అంటే బైపాస్ రోడ్డు. అయితే ఈ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు కొత్తూరు నుంచి స్ట్రైట్ రోడ్ లో షాద్ నగర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రైట్ హ్యాండ్ సైడ్ పరిగి రోడ్డు అంటారు, ఆ రోడ్లో వెళ్ళాలి. ఆ రోడ్లోనే ఎలికట్ట దగ్గర మైక్రోసాఫ్ట్ వాళ్ళ డేటా సెంటర్ ఉంది. ఈ డేటా సెంటర్ దాటి ఇంకా ముందుకెళ్తే కొందుర్గు అని మండల హెడ్ క్వార్టర్ వస్తుంది. ఈ కొందుర్గు మండల హెడ్ క్వార్టర్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ప్రాజెక్టు. చెరుకుపల్లి అనే విలేజ్ లో ఉందన్నమాట. మా సైడ్ నుంచి రెసిడెన్షియల్ గా పూర్తిగా సెక్యూర్ గా వాళ్ళు ఉండటం కోసం సరిపోయిన అన్ని వస్తువులు కల్పిస్తాం. ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అన్ని అయ్యి ఇల్లు కట్టుకోవడం కోసం ఫైనల్ అప్రూవల్ రావడానికి నా ఎక్స్పెక్టేషన్ 1 year పడుతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా, అంటే నెక్స్ట్ సమ్మర్ కల్లా కూడా మేము ఇందులో విత్ స్విమ్మింగ్ పూల్, రిసార్ట్స్ ఫెసిలిటీతో సహా అన్ని డెవలప్మెంట్స్ చేసి ఈ ప్రాజెక్ట్ ని కస్టమర్స్ కి అందిస్తామని చెప్తున్నాను. ప్రైమ్ లొకేషన్ లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తో బ్యూటీ అండ్ కంఫర్ట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవాలని కోరుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపంగా నిలిచే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం పౌలోమికే సాధ్యం. దేనికదే సాటి, ఇంకెక్కడా లేదు దీనికి పోటీ అనే విధంగా సొగసైన ప్రాజెక్ట్స్ తో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తుంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం పౌలోమి ఎస్టేట్స్ బ్రాండ్ మార్క్. కింగ్ సైజ్ లో లైఫ్ ని ఎంజాయ్ చేసే అవకాశాన్ని పౌలోమి మీకు అందిస్తోంది. ఇంకెక్కడా లేని ఎన్నో రకాల అట్రాక్షన్స్ ఉండేలా ప్రతి ప్రాజెక్ట్ ను దేనికదే ప్రత్యేకమన్నట్లుగా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంటోంది. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ఇవన్నీ ఒకే చోట దొరకడం అరుదే, కానీ అసాధ్యమేం కాదు అని నిరూపించింది పౌలోమి ఎస్టేట్స్. విలాసవంతమైన నివాసాలను ఆధునిక సౌకర్యాలతో కలిపి అందిస్తూ అద్భుతంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అందిస్తున్న దిగ్గజ నిర్మాణ సంస్థ పౌలోమి ఎస్టేట్స్. లగ్జూరియస్ లైఫ్ స్టైల్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ ప్రాపర్టీస్ ను నిర్మించడంలో పౌలోమి సంస్థకు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. హైదరాబాద్ కల్చర్ కు ఇంటర్నేషనల్ సొగసులు అద్దుతూ ప్రాజెక్టులను అందిస్తోంది పౌలోమి. ఏంటి అంత డీప్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనం ఫ్లాట్ కోసం చూస్తున్నాం కదా. మా ఫ్రెండ్స్ పౌలోమి అవంతి గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓ, నాకు కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. అవునా? సో ఇక సర్చింగ్ కి ఫుల్ స్టాప్. పౌలోమి అవంతికి ఫిక్స్. పౌలోమి అవంతి ఎలిగెంట్ హోమ్స్ అట్ కోకాపేట్, హైదరాబాద్. చూసారు కదా ఇవాల్టి సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ లోని రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. అంతవరకు సెలవు, నమస్కారం.